నేడు మున్సిపల్ షెడ్యూల్ ఏర్పాట్ల సిద్ధం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తొలుత కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్, అనంతరం సిఎస్ డీజీపీతో సమావేశం, ఆ తర్వాత షెడ్యూల్ విడుదల. రెండో వారంలో ఎన్నికలు అంటూ ఒక వార్త వేసింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే నెల రెండో వారంలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎస్ఈసి జిల్లా యంత్రాంగం పూర్తి చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలలో భాగంగా నేడు కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం సిఎస్ డీజీపీ మున్సిపల్ శాఖ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. అనంతరం షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు సమాచారం. 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎన్నికల్లో పోటాపోటీగా మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. అధికార కాంగ్రెస్ సహా బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ గుర్తులపై జరగనున్న ఎన్నికలు కావడంతో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈసారి ఏకపక్షంగా గెలవాలని అధికార పార్టీ మంత్రులను రంగంలోకి దింపింది. ఫలితాలు ఎలా వచ్చినా ప్రభుత్వం వారినే బాధ్యులుగా చేయనుంది. పార్లమెంటు సెగ్మెంట్కు ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా ప్రభుత్వం నియమించగా ఆదిలాబాదు, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే సీఎం ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. ఆయన అమెరికా నుంచి రాగానే ఫిబ్రవరి 3 నుంచి మరోసారి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. బహిరంగ సభలతో పాటు ప్రచారం సైతం నిర్వహించనున్నారు. పట్టణాల్లో అభ్యర్థుల ఎంపికకు ఇప్పటికే కమిటీలు వేయగా గెలుపు బాధ్యతలను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగిస్తూ స్థానిక ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులను సమన్వయం అంటూ ఒక వార్త నేసింది. ఇక రిజర్వేషన్ల వారీగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లోని 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్ల జాబితా, ఎన్నికల సన్నద్ధతను తెలుపుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్నికల రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మధ్య ఇంత గ్యాప్ ఏనాడు రాలేదని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే షెడ్యూల్ వచ్చేదని గుర్తు చేస్తున్నారు. ఎక్కువ గ్యాప్ రావడంతో ఓటర్ జాబితా, రిజర్వేషన్లపై కోర్టులో పెద్ద ఎత్తున కేసులు, పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపరు సోమవారం కొంతమేర రాష్ట్రానికి రాగా మంగళవారం మిగతాది రానుంది. వచ్చినట్టే జిల్లాలకు అధికారులు పంపిస్తున్నారు. ఇప్పటికే 16 జిల్లాలకు బ్యాలెట్ పేపర్ చేరింది. మరో 16 జిల్లాలకు సంబంధించి నేడు సరఫరా కానుంది. దీనికోసమే ఎన్నికల షెడ్యూల్ ఆలస్యమైనట్లుగా సమాచారం. చేతికి పెట్టే ఇంకు సైతం జిల్లాలకు సరఫరా అయ్యింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ ఎన్నికలకు కావాల్సినటువంటి బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఇంకు లాస్ట్కు మనకు ఓటేసిన తర్వాత ఇంకు పెడతారు కదా ఏలుకు, ఆ ఇంకుతో పాటు అవసరమైనటువంటి సిబ్బందిని కూడా వాళ్ళు పూర్తిగా నియమించినట్టు అక్కడికి చేరే విధంగా వాళ్ళన్ని ప్లాన్లు చేసి మొత్తానికైతే ప్లాన్ ప్రకారంగానే కొంత ఆలస్యమైనప్పటికీ నిర్దిష్ట సమయం ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి అనే ఒక వార్తను అయితే తీసుకొచ్చింది. మరి సామాన్లు అందినాయి, మొత్తానికైతే సామాన్లు అందినాయి. ఇక పూర్తి స్థాయిలో ఓట్ల పండుగ ఏదైతే ఉందో ఈ ఓట్ల పండుగలో మరి గెలిచేదోలు, ఓడేదోలు, ప్రజలు గెలుస్తారా, ప్రజల ఓళ్ళని గెలిపిస్తారు అనేది ఎన్నికలు అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.